खुदा की फुर्सत में एक पल आया होगा जब उसने आप जैसे साथियों को बनाया होगा। न जाने कौन सी दुआ कबूल हुई होगी जो उसने माला जी आपको विनोद जी से मिलाया होगा। सुना है आपने लाखों की किस्मत बनाई है। देखो तो सही मेरी अर्जी कहाँ छुपाई है। हम बड़े नहीं हैं जनाब, हमारे पीछे जो बड़ी हस्ती है वो बड़ी हस्ती है। झील का किनारा और बाबा के काले का नज़ारा हम सबके दिल को लगता है सबसे प्यारा। धूप का सफर था और पैरों में थी थकान, मैं कैसे रुकता क्योंकि बाकी थी मेरी उड़ान। शायरियों का बादशाह हूँ मैं, कलम मेरी रानी है, अल्फाज मेरे गुलाम है और मैं बाजीराव बाबा की इस पर मेहरबानी है। गुरुवर पर बस इतनी कृपा बनाए रखना, जो रास्ता सही हो उस पे चलाए रखना। ना हो संसार में मुझसे कोई दुखी, बस इतनी मेहरबानी हम पर बनाए रखना। नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज आए हम अवलपुर गांव में। आज यहाँ पर अवलपुर गांव में जो है बाजीराव बाबा का सप्ताह 7 दिन का जो सप्ताह होता है वो चल रहा है और आज का दिन जो है वो काले का दिन है। आइए इस बाजीराव बाबा के काले में हम आए हैं और अवलपुर गाँव वासियों से, श्रद्धालुओं से बात करेंगे कि मैसेज और बाजीराव बाबा का मैसेज क्या जाता है, बोलिए सर। आज सद्गुरू बाजीराव महाराज सप्ताह 2006 पासून आमच्या अवलपूर गावामध्ये चालू आहे। तरी सगळे शिष्य गण आपलेले होऊन आपल्या गावात सुखशांती लाभावा म्हणून प्रत्येकांना वेश विमुक्ती करून आपल्या गावात चांगल्या काला सप्ताह 7 दिनचा सप्ताह ठेवून कालाचा कार्यक्रम केल्यानंतर सगळे बाहेर गावून येऊन यशस्वी केल्यासाठी सगळ्याला आभार मानतो। आणि ఈ గొప్ప సంస్కృతిని ఆచారాన్ని మనమందరం కూడా ఆచరిస్తున్నాం। మరి దేవుడు ఒక్కడే, అనేక రకాల దేవుళ్ళ పేర్లతోటి మనం భక్తులను తయారవుతున్నాం। అట్లనే అనేక మహారాజుల పేర్లతోటి
ఇలా బాజీరావు మహారాజ్ భక్తులు గారు అమర్పూర్లో, పులాజీ బాబా భక్తులు గారు అమర్పూర్లో, సుందర చైతన్య స్వామి భక్తులు ఉండొచ్చు. అట్లనే ఇంకా అనేక రకాల మహారాజైనటువంటి భక్తులు ఉన్నారు. ఆఖరికి మనం అందరం కోరుకునేది అయితే మన భారతదేశం సాధువులు సంతువులు జన్మించినటువంటి జన్మస్థలం. భారత భూమి మీద పుట్టినటువంటి సాధు సంతువులు ఈ ధర్మాన్ని కాపాడటానికి, ఈ ధర్మం మంచి శోభలో నడవడానికి, మంచి బుద్ధితో నడవాలని, సత్ప్రవర్తన భావంతో ముందుకెళ్ళాలని, చెడు అలవాట్లన్నీ కూడా మానేసుకొని మంచి అలవాట్లను నేర్చుకోవాలని ఈయన మన చరిత్ర చెప్తా ఉంది. మన సాధువులు సంతులు చెప్తా ఉన్నారు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినాం. అటువంటి పుణ్యభూమి మీద మనకు మానవ జన్మం దొరికింది. అన్ని జన్మలలో మానవ జన్మ ముఖ్యమైంది. మరి ఇలా 30 మంది దేవతలు ఉన్నారు. మరి మన మానవ జన్మం మనకు అవకాశం వచ్చింది. जन्मण्यासाठी आमचा एवढा सप्ताह चांगला होत आहे. आम्ही 7 दिवसासाठी शोभा करून सगळ्यांना भक्तांना सहकार केल्यासाठी आमचा उपयोग झालेला आहे. बाजीराव महाराजांचा जो कार्यक्रम आहे आवाळपूर या गावामध्ये आम्ही येऊन या कार्यक्रमाची शोभा वाढवत आहोत. బానిస కానివ్వండి, ఇలా కార్డ్స్ ఆడడానికి కానివ్వండి, యువత ఏదైతే మన హిందూ ధర్మం ప్రకారం భగవద్గీత ప్రకారం మన వయసు చూస్తే 50 నుండి 50 సంవత్సరాలకు వచ్చినాం. ఏదైతే మన పూర్వీకులు ఏదైతే మందిరాలను పూజ చేస్తున్నారో చాలా చోట్ల మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటా, బాజీరావు మహారాజు గారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ఆవేదనతో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని మన యొక్క మనసుని ప్రశాంతత మార్గంలో తీసుకుపోతేనే అప్పుడు బాజీరావు మహారాజు గారికి ఆత్మశాంతి కలుగుతుంది. నిజంగా బాజీరావు మహారాజు భక్తులమైతే మన చెడు అలవాట్లు చాలా ఉన్నాయి. ఇప్పటికి మీరు చూడండి,
గ్రామాలలో తాగుడు బంధులేదు. భగవంతుడితో సమానమైనటువంటి మన బాజీరావు మహారాజ్ భగవంతుడే. మానవ స్వరూపమే భగవత్ స్వరూపం. బాజీరావు మహారాజ్ యొక్క సత్తా కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది రకరకాల దీక్షలు తీసుకుంటారు. 41 రోజులు దీక్షలు తీసుకొని ఆ 41 రోజులు మాత్రమే మద్యానికి మాంసానికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బాజీరావు మహారాజ్ గారి యొక్క దీక్ష తీసుకున్న తర్వాత మద్యానికి మాంసానికి దూరమై ఆ కుటుంబాలలో ఉన్నటువంటి సంతోషాన్ని నేను చాలా గ్రామాలలో నా కన్నాలు చూస్తున్నాను. బాజీరావు మహారాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సన్మార్గంలో మనం అందరం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. బాజీరావు మహారాజ్ గారి యొక్క దీక్ష గ్రామాలలో ఈరోజు యువతంతా కూడా బాజీరావు మహారాజ్ గారి దీక్ష తీసుకోవడానికి ముందుకొస్తున్నారంటే ఈ దీక్ష ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు ఒక 40-45 గ్రామాలలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో బాజీరావు మహారాజ్ గారి యొక్క మందిరాలు నిర్మించడమే కాకుండా భక్తి మార్గంలో ఎన్నో గ్రామాలు నడుస్తూ ఉన్నాయి. గతంలో కేవలం ఒక మండలానికి సంబంధించినటువంటి వ్యవహారంగా చూస్తుండే. కానీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు పక్క జిల్లాలలో కూడా బాజీరావు మహారాజ్ యొక్క దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి, సత్తా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బాజీరావు మహారాజ్ గారి యొక్క గొప్పతనం ఆదిలాబాద్ జిల్లాను దాటుతూ పక్క జిల్లాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనమంతా కూడా కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు డబ్బులుంటే సరిపోతుంది, జీవితంలో సుఖం దొరుకుతుందని. కొందరు అనుకుంటారు పదవులుంటే సరిపోతుంది, జీవితంలో సుఖం దొరుకుతుందని. కానీ ఏ వ్యక్తి అయితే సన్మార్గంలో బాజీరావు మహారాజ్ యొక్క కాల సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి చోట కూడా గ్రామస్తులందరూ కలిసి కుల మత సంబంధం లేకుండా ఒక మంచి వాతావరణంలో బాజీరావు మహారాజ్ యొక్క కీర్తనలు భజనల ద్వారా ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణము సుఖశాంతులు భజనల వల్ల లభిస్తాయి. కాబట్టి బాజీరావు మహారాజ్ యొక్క కాలాలు ఇలా గ్రామ
सप्ताहाचा कार्यक्रम राहणार आहे. त्याच्यामुळे आपल्याला सप्ताह कार्यक्रमाचा सकाळी कीर्तन राहते, प्रवचन राहते, हरिपाठ राहते. याच्यामुळं आपल्याला व्यायाम होते. केव्हा ह्या सप्ताह असाच चालावं, असेच सगळेजण सुखशांतीत राहावं म्हणलं तर आपला सप्ताहाचा कार्यक्रम कंटिन्यू चालूच पाहिजे. त्याच्यामुळं बहुत लाभ आहे. त्याच्यामुळं సంతులు బయట నుంచి వచ్చిన సంతులు కానీ భక్తులు కానీ వీళ్ళందరితో మా గ్రామంలో 7 రోజుల పాటు పండుగలాగా ఉంటుంది. అందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. బాజీరావు మహారాజ్ గారు మా గ్రామానికి రావడం జరిగింది. అప్పటి నుండి 2009 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి జనవరి 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు సప్తాహ ముగింపు కార్యక్రమంలో గ్రామస్తులంతా ఏకతాటిగా నిలిచి విజయవంతం చేస్తున్నాము. అప్పటి నుండి దాదాపు 2006 నుండి 2022 మద్యపానానికి కూడా ఈ గ్రామంలో మద్యపానం కూడా ఇంతవరకు అమ్మడం జరగటం లేదు. గ్రామస్తుల సహకారంతో ఇంకా ఇటువంటి బాజీరావు మహారాజ్ కార్యక్రమాలే కాదు ఏ కార్యక్రమాన్నైనా మేము ముందరకు తీసుకువెళ్తూ విజయవంతం చేయడానికి ప్రతి గ్రామస్తులందరూ కృషి చేస్తున్నామని నేను
ప్రజావేదికగా శ్రీ బాజీరావు మహారాజు సప్తాక శిష్యులందరికీ దీవిస్తున్నాను. గ్రామస్తు మిగతా గ్రామాల నుండి జైనత్ బేలా మండలం వచ్చిన శిష్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అవర్పూర్ గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. भारत केवल